నేను రాజు నేతను మాట్లాడుతున్నా. మలిదశ తెలంగాణ ఉద్యమకారుని, ఓయూజేఏసీ చైర్మన్. ఈరోజు దేశంలో ఎవరిని అడిగినా కూడా బీసీ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే ఆర్ కృష్ణయ్య అని చెప్పేసి 29 రాష్ట్రాలలో ఎవరిని అడిగినా చెప్తారు. వేలాది జీవోలను తీపిచ్చినటువంటి వ్యక్తి, బీసీలకు ఆరాధ్య దైవం. ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్రలో పూలే తర్వాత ఎవరిదైనా చరిత్ర లిఖించదగిందా అంటే అది మన ఆర్ కృష్ణ అని చెప్పొచ్చు. అన్నగారిని పట్టుకొని ఈరోజు కొంతమంది పగటి వేషగాళ్ళు కావాలని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, మేము ఉద్యమకారులుగా ఈరోజు నిజమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తుల మీద బురద జల్లాలని చూస్తే, ఈరోజు నిజంగా జీవితాలను త్యాగం చేసి సమాజం కోసం నిలబడేటువంటి వ్యక్తుల మీద బురద జల్లాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త, ఊరుకునేదే లేదని సందర్భంగా చెప్తా ఉన్నాం. కావాలని కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటికి రాత్రిపూట కార్లలో పోయి ఈరోజు మీరు సంచులు తెచ్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా? రేపో మాపో ఆధారాలతో సహా బయట పెట్టబోతా ఉన్నాం. బిడ్డ, ఈరోజు ఆర్ కృష్ణన్న మీద మీరు బురద జల్లాలని, అవాకులు చెవాకులు పేలాలని చూస్తే తప్పకుండా మీ చరిత్ర మొత్తం బయట పెడతాం. 25 లక్షల రూపాయలు మీకు ముట్టినాయి, మాకు తెలుసు. దీని మీద త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి కూడా ఐక్య విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సిబిఐకు కంప్లైంట్ చేయబోతున్నాం. బిడ్డ, రాసి పెట్టుకో. మీరు సూర్యుని మీద బురద జల్లాలి, సూర్యుని మీద ఉమ్మి వేయాలని చూస్తే ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరు. ఎందుకంటే ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొక్కింది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తుంది. దాని మీద మాట్లాడమంటే మీరు కావాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చేటువంటి మూటలను తీసుకొస్తూ ఈరోజు ఆ పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి క్రమంలో ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడగదలుచుకున్నాం, ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద పోరాటం చేయండి. ఈరోజు 42% రిజర్వేషన్లు అని మాట్లాడుతున్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజ్యాంగాన్ని చదువుకొని ఉంటే, మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి వ్యక్తులైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునేటువంటి ధోరణిలో ఈరోజు పోతా ఉంటే మీరు కనీసము దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు, ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అరే, ఆర్టికల్ 243D6 ప్రకారం, ఆర్టికల్ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎవరైతే పగటి వేషగాళ్ళు బీసీ రిజర్వేషన్ల మీద కేంద్రం మీద బురద జల్లాలని చూస్తున్నారో వాళ్లకు 1కి 10 సార్లు చెప్తున్నాము, రాసుకోండి మీరు. ఆర్టికల్ 243D6 ప్రకారం రాష్ట్రాలకు పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు రాజ్యాంగం ఇచ్చింది. ఏమని? స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ పూర్తిగా రాష్ట్రాలకే ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా ఇచ్చింది. కానీ వీళ్ళు దాన్ని మర్చిపోయి మేము రైలు టికెట్లు వేసుకొని ఢిల్లీకి పోతున్నాం, బస్సు టికెట్లు బుక్ చేసుకొని ఢిల్లీకి పోతున్నాం, మేము వేలాది మందితో ఢిల్లీకి పోతున్నాం. కొంచెమైనా బుద్ధి జ్ఞానం చదువుకొని ఉంటే చూడండి, రాజ్యాంగాన్ని చదువుకుంటే తెలుస్తుంది బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా వస్తాయని చెప్పేసి. ఇంకొకటి, ఈరోజు గత ప్రభుత్వం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్లు 40%కి పైగా ఉన్నాయి. మరి ఎవరయ్యా తగ్గించింది? కేసీఆర్ కదా తగ్గించింది. తగ్గించినప్పుడు నువ్వు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసినావు కదా, మరి నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకు 33% నుంచి 22%కి తగ్గించరు స్థానిక సంస్థలని ఎందుకు అడగలేదు? ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు అప్పుడు? ఇప్పుడేదో వచ్చి పగటి వేషం వేసుకొని ఇక నేను ఢిల్లీకి పోతున్నా, రైలు టికెట్లు వేసుకున్నా, ఆడపోయి ధర్నా చేస్తా అని మాట్లాడుతున్నావు. ఈడ కదా ధర్నా చేయాల్సింది, అసెంబ్లీ ముంగట కదా, ఈడ కదా మంత్రుల ఇంటి ముందు కదా ధర్నా చేయాల్సింది బీసీల కోసం. కానీ చిత్తశుద్ధి లేదు. కేవలం మూటలు ఇస్తే మాటలు మార్చేటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా.
వీళ్ళందరూ కూడా మూటలు తీసుకొని పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నిజంగా బీసీల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి, పోరాటం చేసినటువంటి వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది కేవలం ఆర్ కృష్ణన్న గారని గుర్తుపెట్టుకోవాలి. సభ్య సమాజం అందరూ కూడా ఈ రోజు చీ అని మిమ్మల్ని చీదరించుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటల మీద రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. కాసుకోండి చెప్తా ఉన్న ఉద్యమకారులుగా. ఎందుకంటే నిజమైన ఉద్యమకారులను కించపరిచేటట్టు మాట్లాడినా, నిజమైన ఉద్యమాల కోసం జీవితాలను మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తుల మీద మాట్లాడే ప్రయత్నం చేసినా తప్పకుండా అడ్డుకుంటాం, తప్పకుండా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీ యొక్క అంతు చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. అయ్యా, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని పెట్టిర్రు. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. పెంచుతామని ఎందుకు పెట్టిరు? మరి అదే రోజు మేము బిల్లు పాస్ చేసి పంపిస్తాం, కేంద్రం దీనికి ఒప్పుకోవాలి అని పెట్టిరుంటే మీకు బీసీలు ఒక్క ఓటు కూడా వేయకపోతుండే కదా. ఆ రోజు మీరు పెంచుతామని ఎట్లా చెప్పిర్రు? కోర్టులలో కేసులు వేస్తామని తెలిసి కూడా, వేసి దాన్ని ఆపుతారని తెలిసి కూడా మళ్ళీ బీసీలకు కొట్లాట పెట్టాలని చూస్తున్నారు. నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విన్నపం చేస్తున్నా ఇక్కడ నుంచి. బీసీ సమాజమా మేల్కోండి. బీసీ సంఘాలలో పనిచేసేటువంటి నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనకు కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారు, మనకు పంచాయతీలు పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ 50 సంవత్సరాల ఉద్యమాలు ఒక దశకు చేరుకున్నాయి. ప్రతిఫలాలు పొందేటువంటి క్రమంలో బీసీలను ఏకతాటి మీద ఉండనీయకూడదని కొంతమందిని అడ్డగోలుగా కృష్ణన్నకు అడ్డేవాడు, కృష్ణన్నకు అడ్డేవాడు, అడ్డంగా నరికేస్తాం, అడ్డంగా నరికేస్తాం. బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. బీసీల పేరుతో పబ్బం జరుపుకునే వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. బీసీల పేరు చెప్పి పబ్బం జరుపుకునే వ్యతిరేకులారా ఖబర్దార్, ఖబర్దార్. బీసీలకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం.